హే గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం రెస్టారెంట్ స్టైల్ లాగా ఇంట్లోనే చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే మనకి కొత్తిమీర లీవ్స్ కావాలి, పుదీనా లీవ్స్ కావాలి అండ్ హోల్ మసాలా ఇంగ్రీడియెంట్స్ లైక్ దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు అండ్ లైక్ ఈ వీడియోలో కనిపిస్తున్న అన్ని మసాలా ఇంగ్రీడియెంట్స్ అయితే తీసుకోండి. సో, వీటినైతే మనము ఒక 2-3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలనమాట. ఈలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను కొంచెం ఆయిల్ అయితే ముందే హీట్ చేశాను. వీటిని స్లైసెస్‌గా కట్ చేసినవి విడివిడిగా చేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటినైతే ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఇవి వేగేలోపు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. దానికోసం అయితే నేను కొన్ని జింజర్ గార్లిక్ ఇలా రోల్లో వేసి దంచుతున్నాను. ఇలా చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా వస్తుంది అప్పటికప్పుడు దంచి వేస్తే. పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ అయిపోయాయి. నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు అండ్ 2-3 టేబుల్ స్పూన్స్ దాకా కారం. మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్. 2-3 టేబుల్ స్పూన్స్ యాస్ పర్ యువర్ టేస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1-2 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్. టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం ఒక 1-2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే దీనిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ దీనిలోకి నేను ఒక 1 ఫుల్ లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. లెమన్ రసం అన్నమాట. అండ్ దీంట్లోకే ఒక 2 పచ్చిమిర్చి అయితే స్లైసెస్‌గా కట్ చేసి వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండ్ పుదీనా అయితే వేసుకొని, మీకు పెరుగు ఇష్టం ఉంటే పెరుగు కూడా వేసేసుకొని ఇదంతా మ్యారినేట్ చేయండి. నేనిక్కడ పెరుగు స్కిప్ చేస్తున్నాను. పెరుగు స్కిప్ చేసేసి ఈ చికెన్ అంతా బాగా ముక్కలకి పట్టేలాగా మసాలా మొత్తం ఇలా మ్యారినేట్ చేసేసి ఒక 1-2 అవర్స్ అలా లీవ్ చేసేయండి. ఎంతసేపు మ్యారినేట్ అయితే మనకి చికెన్ అంతా బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇప్పుడైతే మ్యారినేషన్ అయిపోయింది. నేను పాన్ పెట్టేసుకొని ఒక 1-2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనము ఇలా కొన్ని ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకొని మళ్ళీ వీటిని కూడా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై అయితే చేసుకోవాలనమాట. ఇక నేను 2-3 ఆనియన్స్ మీడియం సైజ్ ఉన్నవి తీసుకొని స్లైసెస్‌గా కట్ చేశాను. ఇవైతే హీట్ అయిపోయాక మళ్ళీ దీంట్లో కూడా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసి, గార్లిక్ స్మెల్ అంతా పోయాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఉంటుంది కదా! దాన్ని కూడా వేసేసి మ్యారినేషన్ అయిపోయాక దీన్ని ఫ్రై చేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ అలా లీవ్ చేసేయాలన్నమాట. దట్ అది ఉడుకుతుంది చికెను. ఒక 10 మినిట్స్ మూత పెట్టి తీసేసాక మళ్ళీ దీంట్లోకి మనం ఒక 2-3 పెద్ద సైజు టమాటోస్‌ని ఇలా చిన్న స్లైసెస్‌గా కట్ చేసి వేసుకోవాలి. అండ్ పెరుగు ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. మ్యారినేషన్‌లో యాడ్ చేయకపోతే. సో, దానివల్ల మనకి గ్రేవీ అయితే ఎక్కువగా వస్తుంది. మేము పెరుగైతే స్కిప్ చేసాము. అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. దట్ చికెన్ బాగా కుక్ అవుతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందుగానే నేను ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనం దీనిలోకి రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా! దానికోసం అయితే నేను వాటర్ పెట్టేసుకొని హీట్ అయిపోయాక దాంట్లోకి కొత్తిమీర లీవ్స్, పుదీనా లీవ్స్ అండ్ లెమన్ యాడ్ చేశాక ఒక 2 బిర్యానీ ఆకు అయితే వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు అండ్ అలాగే ఒక అనాస పువ్వు అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాజీరా అయితే యాడ్ చేశాననమాట. అండ్ దీనిలోకి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా
సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ 1-2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని, ఇదంతా బాగా వాటర్ బాయిల్ అయ్యే వరకు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇలాగే స్పైసీనెస్ కోసం ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేశాను. సో, వాటర్ బాగా బాయిల్ అయిపోయాక మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే ఇందులోకి యాడ్ చేయాలి. సో, నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్‌ని 1 అవర్ నానబెట్టాను. సో, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడికిచ్చేస్తే సరిపోతుందనమాట. సో, మనకి 80% దాకా కుక్ అయిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తే ఇది విడివిడిగా అయిపోతుందనమాట రైస్. సో, చికెన్ ఆల్సో మనకి బాయిల్ అయిపోయింది. సో, ఇప్పుడు రైస్‌నయితే మనము దీనిపైకి లేయర్స్‌గా అయితే వేసుకోవాలనమాట. అండ్ ముందుగానే మనము ఈ బిర్యానీలోకి మనము కుంకుమ పువ్వు పాలైతే యాడ్ జేసుకోవాలి ఫర్ కలర్ కోసము అండ్ మంచి ఫ్లేవర్ కోసం కూడా. సో, అందుకే నేను ముందుగానే కొంచెం పాలు తీసుకొని వాటిని హీట్ చేసేసేసి దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువే కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని ఆ పాలలో ఒక 15-20 మినిట్స్ అయితే లీవ్ చేశాను. సో దట్ అది మనకు మంచి కలర్ వస్తుందనమాట. సో, ఈలోపు మనం రైస్ ఇలా లేయర్స్‌గా వేసేసుకోవాలి. సో దట్ రైస్ వేశాక పుదీనా లీవ్స్ వేసుకొని, కొత్తిమీర లీవ్స్ వేసుకొని, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అండ్ రిమైనింగ్ రైస్ ఉంటుంది కదా! సో, దాన్ని కూడా మళ్ళీ ఇంకో లేయర్ లాగా వేసేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. అండ్ ఫైనల్ లేయర్ పైన కూడా మనము పుదీనా లీవ్స్ అండ్ కొత్తిమీర లీవ్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. సో, ఫ్రైడ్ ఆనియన్స్ మీకు ఇష్టమున్నన్ని వేసుకోండి. సో, మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటాం కాబట్టి, సో, నేను ఇక్కడైతే ఎక్కువనే యాడ్ చేస్తున్నాను. సో, ఫైనల్‌గా అయితే మనం రైస్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకొని, పుదీనా లీవ్స్, కొత్తిమీర లీవ్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ అయితే వేసేసాము. సో, ఇప్పుడు దీనిలోకి నేను ముందుగానే చెప్పాను కదా! కుంకుమ పువ్వు పాలనైతే ప్రిపేర్ చేసి పెట్టుకుందామని. సో, ఒక 15 మినిట్స్ అయిపోయాక దాన్ని మిక్స్ చేస్తే ఇలా మనకి యెల్లో కలర్‌లో అయితే వచ్చేస్తుంది. సో, దీన్ని బిర్యానీ పైన అయితే చల్లుకోవాలనమాట. సో దట్ బిర్యానీకి మంచి కలర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లోకి అలాగే మనము రైస్ కుక్ చేసుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదా! సో, అది కూడా ఒక 5-6 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ అయితే యాడ్ జేసుకోవాలి. సో, నేనైతే ఒక పెద్ద గంట తీసుకొని దాంతో వాటర్ అయితే యాడ్ జేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి ఒక 1-2 టేబుల్ స్పూన్స్ దాకా ఘీ అయితే యాడ్ జేస్తున్నాను. అంతే అండి. మన ప్రాసెస్ అయిపోయింది. సో, ఫైనల్‌గా అయితే దీన్ని మూత పెట్టేసి ఒక వెయిట్ అయితే దీనిపైన పెట్టాలి. సో దట్ ప్రెషర్ అయితే బయటికి వెళ్ళదు. సో, ఇలా మనం ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికొచ్చేస్తుందనమాట. సో దట్ మనకి రైస్ అండ్ చికెన్ పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందండి. సో, అంతే సింపుల్ అనమాట. సో, చూస్తున్నారు కదా! సో, ముక్క బాగా ఉడికింది అండ్ రైస్ కూడా మనకి విడివిడిగా వచ్చిందనమాట. సో, అంతే అండి. ఇలాగా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. సో, ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా చేయొచ్చనమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే. అండ్ దీన్ని మనం ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాస్ బై కృష్ణ.